వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో వివాదాస్పద వ్యాఖ్యలు. దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టిన విపక్షాలు. విద్యార్థుల భద్రతకు సంబంధించిన సమస్యలపై నిర్భయంగా ఫిర్యాదు చేయండి. ప్రతి విద్యార్థి యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా ఉంటూ గంజాయిని తరిమి కొట్టాలి. ఎస్పీ అఖిల్ మహాజన్. కోటి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకిలి ఐలమ్మ పేరు. రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలాభిషేకం చేసిన అధ్యాపకులు, విద్యార్థులు. అంబేద్కర్ గురించి అవమానంగా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే యూత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు. ఇక డీటెయిల్ చూస్తే సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం చిట్కూలు గ్రామ పంచాయతీ పరిధి వడ్డేరు బస్తీలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పటాన్చేరు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో 10 టాటా ఏసీలు, 70 ద్విచక్ర వాహనాలు, 3 కార్లు సరైన పత్రాలు లేకుండా ఉన్న వాటిని సీజ్ చేశామని, వాటిని పూర్తి స్థాయిలో విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్ లో 8 మంది సీఏలు, 20 మంది ఎస్ఐలు, 100 మంది కానిస్టేబుల్ పాల్గొన్నారని, స్థానిక ప్రజలకు నేరాలపై అవగాహన కల్పించామని డీఎస్పీ అన్నారు. మా జిల్లా ఎస్పీ గారి ఆదేశం ప్రకారం చిట్కూలు గ్రామంలోని వడ్డర బస్తీలో సిసిసి ప్రోగ్రామ్, అంటే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్, దీన్నే కార్డన్ సెర్చ్ కూడా అంటారు. దీనిలో భాగంగా మొత్తం ఒక 100 మంది కానిస్టేబుల్, ఒక 20 మంది ఎస్ఐలు, ఒక 8 మంది ఇన్స్పెక్టర్లతో కలిసి ఈ కాలనీని చెక్ చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేరాలను అదుపు చేయడం కోసమని. దానిలో చెక్ చేస్తే ఒక 70 మోటార్ సైకిళ్ళు, ఒక 3 కార్లు, ఒక 10 టాటా ఏసీలు సీజ్ చేయడం జరిగింది. అవి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తూ ఉన్నాము. అవి వెహికల్స్ ఏమన్నా ఎవరన్నా దొంగతనం చేసుకొచ్చి ఇక్కడ అమ్మిరా, లేకపోతే ఇంకా ఏమన్నా వైలేషన్స్ ఉన్నాయని చెక్ చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ విపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించాయి. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి నాయకులు, కార్యకర్తలు, జనసమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం నర్సయ్య భారత రాజ్యాంగాన్ని రూపొందించిన భారత ముద్దుబిడ్డ డాక్టర్ అంబేద్కర్ గురించి అవమానంగా మాట్లాడడం భారత రాజ్యాంగాన్ని అవమానించినట్లే అని అన్నారు. అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ వెంటనే హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి తొలగించాలని కోరారు. భారత జాతి సిగ్గుతో తలవంచుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. సాక్షాత్తు ఈ దేశానికి 3వసారి హోంశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ప్రధానమంత్రి తర్వాత నెంబర్ 2 అని చెప్పుకుంటూ చలామణి అవుతున్నటువంటి అమిత్ షా గారు మరి భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, నిమ్న వర్గాలు, సబ్బండ వర్గాలు, మొత్తం రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తులు మరి అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ని అంటూ మీరు తలుసుకోవడం కంటే భగవంతుడిని తలుసుకుంటే మీరు మరి ఎక్కడికో పోతారని వ్యాఖ్యానం చేయటం అంటే చాలా అహంకారంతో చేసిన వ్యాఖ్యలుగా తెలంగాణ జనసమితి భావిస్తున్నది. భారత రాజ్యాంగాన్ని అవమానించడమే కాకుండా భారత ప్రజలను అట్టడుగున ఉన్న వర్గాల వారిని అవమానించినట్లుగా వ్యాఖ్యలను వెంటనే వాపసు తీసుకోవాలా. తాను చేసిన వ్యాఖ్యలకు మొత్తం క్షమాపణ చెప్పాలా, భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మోడీ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించిన వాళ్ళుగా మేము అని చెప్పుకుంటే, ఈ రాజ్యాంగం పట్ల తమకు సానుభూతి లేదా మరి ప్రేమ ఉంటే అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వాపసు తీసుకోవటం, క్షమాపణ చెప్పటం, చేయకపోతే వెంటనే మంత్రివర్గం నుంచి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని తెలంగాణ జనసమితిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మోడీ ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్న
అమిత్ షా చేసిన వ్యాఖ్యలని వెంటనే వాపస్ తీసుకోవాలని తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో ఆ కార్యాలయం ముందు మరి అమిత్ షా దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. వెంటనే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. భారత హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ను కించపరిచినట్టు మాట్లాడడము, ఈ భారత జాతి బిడ్డలకు మాదిగల మాలలను కించపరిచినట్టు మాట్లాడిండు. ఇది మాదిగ మాలలకు చాలా అవమానంగా ఉంది. కాబట్టి వెంటనే అమిత్ షా గారు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా, హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని మేము తెలంగాణ జనసమితి పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఒక భారత హోంశాఖ మంత్రి ఇలాంటి వాక్యాలు చేయడము సిగ్గుచేటు, భారత జాతికి సిగ్గుచేటుగా ఉంది. కాబట్టి వెంటనే అమిత్ షా గారు తన విలువలను కాపాడుకోవాలంటే వెంటనే తన హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి నిరూపించుకోవాలని మాదిగలు, మాలలు, ఈ భారత ప్రజలు అందరూ ఏకకంఠంతో తెలియజేస్తూ ఖండిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో విద్యార్థులను చైతన్యపరచాలని ఎస్ఐ గణేష్ ఆధ్వర్యంలో ఏఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో విద్యార్థులు మహిళా రక్షణ, షీ టీమ్స్, ఈవ్ టీజింగ్, పోక్సో, సైబర్ క్రైమ్స్, గంజాయి, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ మహిళలు, చిన్నపిల్లల రక్షణ విషయంలో పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థినులు, మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటుందన్నారు. మహిళలను, యువతులను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు చేస్తే పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. ఈమె ఇప్పుడు మీ పోలీస్ మీ పోలీస్ గ్రూప్ అక్కడ కాలేజ్లో వచ్చినప్పుడు మీకు ఏమైనా డౌట్స్, జస్ట్ ఈ డ్రగ్స్ గురించి ఐడియా ఉందా? అందరికీ ఉందా? ఆ గాంజాయి పేరు విన్నారా? గాంజాయి అంటే ఏంటి అంటే ఆ గేట్వే డ్రగ్ అంటారు. ఆ గేట్వే డ్రగ్ ఏంటి అంటే దట్ మేబీ చాలా మంది ఏమంటారు, దీనికి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది, ఏముండదు, మంచి హైగా ఉంటాము. మళ్ళీ దాని తర్వాత ఆ గేట్వే డ్రగ్ ఒకసారి అది స్టార్ట్ చేశాను వెళ్తా పోదానికి లేదు, మళ్ళీ నెక్స్ట్కి పోవాలి. నెక్స్ట్ ఏంటి, కోకేన్, పాపిస్ట్రా, హ్యాష్, డ్రగ్స్కి పోయి మొత్తం లైఫ్ మొత్తం ఖరాబ్ చేయాల్సి వస్తుంది. అందువల్ల మన స్టేట్లో లేకపోతే మన కంట్రీలో గాంజాయి అంటే NDPSలో వస్తుంది, డ్రగ్స్ బ్యాండ్ డ్రగ్స్లో వస్తుంది. ఆ చిన్న క్వాంటిటీ కూడా దొరికితే పెద్ద జైలు వస్తుంది, పెద్ద శిక్ష వస్తుంది. అది తెలుసా? ఇది కాకుండా ఇంకొక చెప్తాను. ఇప్పుడు మీరు అందరు చిన్న పిల్లలు, ఇప్పుడు మీకు టెర్రరిజం గురించి ఐడియా ఉందా? అందరికీ ఉండే ఐడియా ఉందా? టెర్రరిజం అంటే మీరు సపోర్ట్ చేస్తారా? ఎవరైనా చేయరు కదా. ఇప్పుడు ఇది కూడా గాంజాయి కూడా ఒక టెర్రరిజంకి ఒక పార్ట్ ఉంటుంది, దానికి నార్కో టెర్రరిజం అంటారు. ఇప్పుడు నేను 1 వీక్ దాకా బోయిన్పల్లిలో కేసు చేశాను. ఆ బోయిన్పల్లి మండలంలో 35 మంది పేర్చారు. అతని నుండి కొనుక్కొని తాగాను. సో ఈ సమస్య చాలా పెద్ద సమస్య, మనకి లోపల నుండి మొత్తం ఖాళీ చేస్తుంది. సో దానికి మనం ఏం చేయాలి, కొంచెం గట్టిగా ఉంది ఇది. బట్ మనం ఇప్పుడు యుద్ధం చేయాలి అంటే పిల్లల నుండి స్టార్ట్ అయ్యి అమ్మ నాన్న వరకు వాళ్ళ యుద్ధం చేయాలి. ఇదే దానిలో నాకు ఇంకొక పాత 2 ఇయర్స్ తెలుసా సూర్యాపేట జిల్లా. ఓకే, సో 2-3 సంవత్సరాల క్రింద జిల్లాలో ఒక అబ్బాయికి అతను 18-19 ఇయర్స్ ఉండొచ్చు, తాగి నిలబెట్టయింది. మదర్ ఏం చేసింది అంటే ఒక పోల్లో కట్టి ఆ కారం ఉంటుంది కదా, ఆ కారం మొత్తం వేసింది. ఎందుకంటే అతను ఇంటిలో దొంగతనం చేసి గాంజా కొనుక్కున్నాను, అమ్మది బంగారం అనుకొని గాంజా కొనుక్కుంటున్నాను. సో ఇప్పుడు యాక్ట్ చేయాలి, అందరు యాక్ట్ చేయాలి, పేరెంట్స్ చేయాలి, టీచర్స్ చేయాలి, పిల్లలు చేయాలి, పోలీస్ చేయాలి. అందరు చేస్తే మనం ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకోవాలి. ఈ రోజు నుండి యాంటీ డ్రగ్స్ సోల్జర్స్. ఓకే, సోల్జర్స్ ఏముంటారు మన కంట్రీకి కాపాడుకోవడానికి, ఏమైనా వాళ్ళకి సోల్జర్స్ అంటారు కదా, అంటారా లేదా? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఈ రోజు నుండి మీరు ఇప్పుడు నార్కో టెర్రరిజం గురించి విన్నారు. సో ఈ రోజు నుండి మీరు అందరు ఏమవుతారు, యాంటీ డ్రగ్స్ సోల్జర్స్. సో జస్ట్ థింక్ యువర్ సెల్ఫ్ యాజ్ యాంటీ డ్రగ్స్ సోల్జర్ అండ్ మేక్ ష్యూర్ దట్ మన జిల్లాలో అట్లీస్ట్ మీరు మీ మండలంలో ఎవరు తాగడం వల్ల ఉండరు. అది మీ బాధ్యత. మీ ఊరుకి తీసుకోండి, మొత్తం మండల్ కంట్రీ అన్ని వదిలేసండి. మీ ఊరిలో తాగిన వల్ల ఎవరు ఉండరు అంటే మీకు వాళ్ళకి సంజాయించాలి. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు, మీరు మీ పేరెంట్స్కి సంజాయించండి.
మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తారు. సో అట్లా మనం దీనిపైన విన్ చేయొచ్చు, అంటే గెలవచ్చు, ఈజీగా గెలవచ్చు. ఠీకే, థ్యాంక్ యూ. ఇక కోటి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెడుతూ శాసనసభలో తెలంగాణ ప్రభుత్వం బిల్లు పెట్టడం పట్ల యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ఆవరణలో దర్బార్ హాల్ ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ సూర్య ధనంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల విద్యను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమాన్ని కోరుతూ యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రానికి ఒక మహిళా యూనివర్సిటీ ఉంటే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో విద్యావంతులైన మహిళల పాత్రను పెంచడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైంది. 107 ఏళ్ల చరిత్ర గల మన ఉస్మానియా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల కోటి మహిళా కళాశాల. దీనికి 100 ఏళ్ల చరిత్ర. ఇప్పుడు 1924 నుంచి 2024కి 100 years అయిపోయినాయి. అంటే శతాబ్ది ఉత్సవాలను మేము ఆల్రెడీ ప్రారంభం చేశాము. ఇప్పుడు ముగింపు ఉత్సవాలు ఉన్నాయి. గత 3 ఏళ్లుగా మేము నిరీక్షిస్తున్నాము. దేని గురించి అనంటే మా విశ్వవిద్యాలయము సంపూర్ణమైన విశ్వవిద్యాలయంగా రూపొందాలని తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల సరసన చేరాలని మా ఆకాంక్ష. ఆ కోరిక ఈరోజు మాకు తీరింది. నిజానికి తెలంగాణలోని విద్యార్థినులు కావచ్చు, తెలంగాణ ఆడబిడ్డలు కావచ్చు, అందరూ కూడా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పద్మావతి విశ్వవిద్యాలయం ఉండేది. కానీ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణలో మహిళా విశ్వవిద్యాలయం లేకపోవడం ఒక లోటుగా ఉండేది. ఇప్పుడు ఆ లోటుని పరిపూర్ణం చేశారు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. వారే కాకుండా నిన్న బిల్లుని ఆమోదం పొందిన తర్వాత శాసనసభలో చాలా ఆనందం అనిపించింది. వారు మహిళల విద్యను ప్రోత్సహిస్తూ వాళ్ళ సంక్షేమం కోరుతూ వీరనారి చాకలి ఐలమ్మ అనే పేరుని మారుస్తూ ఈరోజు శాసనసభలో బిల్లును ఆమోదించడం హర్షణీయం, అభినందనీయం. అయితే మా కోరిక ఒక్కటే, ఇప్పుడు వరకైతే చాలా ఆనందంగా ఉంది. కానీ వారు అన్నట్టుగా మాకు బడ్జెట్ కేటాయిస్తే మా విశ్వవిద్యాలయము ఇంకా అభివృద్ధిలోకి వస్తుందని మేము ఆకాంక్షిస్తున్నాము. దాదాపుగా 6,000 పైన విద్యార్థులు ఉన్నారు మా విశ్వవిద్యాలయంలో. యూజీ పీజీ కోర్సులు ఉన్నాయి మా దగ్గర. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు. అంటే మౌలికమైన సదుపాయాలు లేవు. హాస్టల్ ఉంది కానీ యూజీ విద్యార్థులకే ఉంది. అది కూడా ఇక్కడ 1000 మందిని మాత్రమే అకామిడేట్ చేశాం మేము. మిగతా పీజీ విద్యార్థులంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ అకామిడేట్ చేశాము. కాబట్టి మాకు అన్ని రకాలుగా వసతులు కల్పించాలని మనస వాచ మేమందరము కోరుకుంటున్నాము. జంట నగరాల వాసులకు కాస్మెటిక్ డెంటిస్ట్రీ, టీత్ జ్యువెలరీ సేవలు అందుబాటులోకి వచ్చాయని ఓషన్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ పి ప్రసాద్ తెలిపారు. విదేశాల్లో లభ్యమయ్యే అరుదైన ట్రీట్మెంట్ను మాదాపూర్లోని దుర్గం చెరువు రోడ్డులో ఉన్న ఓషన్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ నందు నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా తమ హాస్పిటల్ నందు సంప్రదించిన కాలేజీ స్టూడెంట్స్, మోడల్స్, సినీ తారలకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి రాయితీలు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ ట్రీట్మెంట్స్ ను ఫిల్మ్, మోడల్స్, బిజినెస్ ఐకాన్స్, పొలిటీషియన్స్, కాలేజ్ ఐకానిక్ యూత్ కు ఇదో ప్రత్యేక వరమని చెప్పారు. ముఖ్యంగా విదేశాల్లో శిక్షణ పొందిన కాస్మెటిక్ డెంటల్ సర్జన్లు మాత్రమే ఈ చికిత్సలు తమ హాస్పిటల్లో చేస్తారని తెలిపారు. ముఖ్యంగా ఓషన్ డెంటల్ హాస్పిటల్, ఓషన్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ వాళ్ళు ఈ జంట నగర వాసులకి, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీకి, మోడల్స్కి ఇది ఒక ప్రత్యేక వరంగా తీర్చిదిద్దుతున్నారు. జంట నగరాల్లో ప్రతి ఒక్కరూ కాస్మెటిక్ డెంటిస్ట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రజెంట్ ఒక చిరునవ్వు అనేది ఒక వరం ప్రజెంట్. సో ఈ చిరునవ్వు అందంగా ఉండాలి అంటే, చిరునవ్వు మంచిగా ఉండాలంటే ఒక మంచి హాస్పిటల్, టూత్ మంచిగా ఉండాలి. చిరునవ్వుతో మనం ఎదుటి వ్యక్తిని ఇంప్రెస్ చేయగలము.
సెలెక్ట్ చేసుకోవాలి. అలా మంచి హాస్పిటల్ మనది ఓషియన్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్ అని మాదాపూర్ దుర్గం చెరువు రోడ్లో ఉంది. సో రీసెంట్గా ఇప్పుడు మనం కాస్మెటిక్ జ్యువెలరీ, కాస్మెటిక్ డెంటిస్ట్రీ అండ్ టూత్ జ్యువెలరీ కాన్సెప్ట్ని జంట నగరాల్లో ప్రవేశపెడుతున్నాం ఇప్పుడు. సో ఈ కార్యక్రమంలో అత్యాధునికమైనటువంటి చికిత్సలు అందించబడను. సో ఈ టూత్ జ్యువెలరీ అనేది మన కాన్ఫిడెన్స్, స్మైల్ కాన్ఫిడెన్స్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇట్లా ప్రతి ఒక్కరూ ఇట్లా యూజ్ చేసుకొని మీకు బెనిఫిట్ పొందవచ్చు. తర్వాత మన హాస్పిటల్ దేశవ్యాప్తంగా అన్ని స్టేట్లలో ఇప్పుడు ఒక 20 బ్రాంచ్లు ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. సో ఇది ఇండియాలో ఒక సుప్రసిద్ధమైన ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ, హై-ఎండ్ టెక్నాలజీ, టాప్ నాచ్ డాక్టర్స్ టీమ్సే ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఈ హాస్పిటల్లో ఈ టూత్ జ్యువెలరీ, కాస్మెటిక్ డెంటిస్ట్రీ ప్రజెంట్ పొలిటీషియన్స్కి, ఫిల్మ్ మోడల్స్కి, తర్వాత బిజినెస్ మ్యాన్స్కి, స్టూడెంట్ ఐకాన్స్ అందరికీ ఇది ఈ వరంగా మారబోతుంది. సో ఇది నెక్స్ట్ మంత్ జనవరి 31 వరకు ఒక స్పెషల్ డిస్కౌంట్ ద్వారా విఐపి ఛాంబర్స్ స్పెషల్ లాగా ఒక అన్నిటికీ ఏ వర్గానికి ఆ వర్గం ఒక స్పెషల్ ఛాంబర్స్ ఉన్నాయి హాస్పిటల్లో. ఇది చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ హాస్పిటల్, చాలా పెద్దగా ఉంటుంది. సో ఈ అవకాశాలు అందరూ యూజ్ చేసుకోవాలని జనవరి 31 వరకు అప్ టు 50% వరకు డిస్కౌంట్ ఉంది. సో అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. At Ocean International Dental Hospital. So guys, while you are waiting for, come and join with us. Keep smiling and be happy always. And one thing, I would like to say thank you, the chairman of Ocean International Dental Hospital, Mr. Prashad sir, and Chaitanya ji, obviously FTPC India, who invited me to attend the grateful program. It is world-class certified hospital, and obviously it's very famous for Invisalign and smile design and so many much more things we have to do. And we have so many technologies and recent surgeries like we can smile better. And I must say, those who have lost their smile, they can get back their smile from the Ocean International Dental Hospital. And I'm very much thankful to Dr. P. Prashad and Mr. Chaitanya sir, FTPC India. Thank you for having me. చైతన్య యూత్ ప్రెసిడెంట్ దోమ ప్రకాష్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టి బొమ్మను వరంగల్ వంగపహాడ్ చౌరస్తాలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా దోమ ప్రకాష్, పొన్నాల రాజేందర్ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజ్యాంగానికి మూల సూత్రధారి అంబేద్కర్ను అవమానించడం బడుగు బలహీన వర్గాలను భారత రాజ్యాంగాన్ని అవమానించినట్లే అని అన్నారు. భారత రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన హోంమంత్రి పదవిలో ఉండి అంబేద్కర్ గురించి అవమానంగా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా వెంటనే భారత ప్రజలకు అంబేద్కర్కు క్షమాపణ చెప్పాలని, చెప్పకపోతే చైతన్య యూత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అమిత్ షా ఒక పార్లమెంటు సభ్యుడై ఉండి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అయ్యింది, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి అమిత్ షా నిన్న నిండు సభలో అంబేద్కర్ గారిని అవమానపరచడం చాలా సిగ్గుచేటు. ఎన్నో వర్గాల ప్రజలకు, పీడిత వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సమాజంలో ఒక గొప్ప స్థాయిని కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇవాళ దేవుళ్ళనన్నా మనం నమ్ముతామో నమ్మో, కానీ హక్కులను కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం దేవుని కంటే ఎక్కువగా పూజించేటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఉంది. అమిత్ షా ఈ సందర్భంగా నీకు ఒకటే తెలియజేస్తున్నా, ఈ అంబేద్కర్ వారసులంతా కనుక ఒక్కటే ఉంటే ఈ దేశం ఉంటే నీకు తల్లి తరిమేసే పరిస్థితి అంతది. ఖబర్దార్, ఇంకొకసారి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే అమిత్ షా కావచ్చు, ఇంకెవరైనా కూడా అంబేద్కర్ విషయంలో ఏ విధమైనటువంటి తక్కువ చూపు చూసినా, ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా మీకు బంగ్లాదేశ్లో ప్రధానమంత్రి పరిస్థితి ఏ విధంగా అయితే తల్లి ధర్మేజీలో, ఆ విధంగా ఈ దేశం నుండి అమిత్ షా కావచ్చు, ఇంకెవరైనా అంబేద్కర్ని కనుక అవమానపరిస్తే తల్లి ధర్మేసే పరిస్థితి ఏర్పడుతుందని సందర్భంగా తెలియజేస్తూ, అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. భారతీయ జనతా పార్టీ కూడా అతన్ని బర్తరఫ్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి ఈ విధంగా అధ్యక్షత వహించినటువంటి చైతన్య యూత్ దోమ ప్రకాష్ గారికి, అదేవిధంగా వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో వివాదాస్పద వ్యాఖ్యలు. దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టిన విపక్షాలు. విద్యార్థుల భద్రతకు సంబంధించిన సమస్యలపై నిర్భయంగా ఫిర్యాదు చేయండి. ప్రతి విద్యార్థి యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా ఉంటూ గంజాయిని తరిమి కొట్టాలి. ఎస్పీ అఖిల్ మహాజన్. కోటి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు. రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలాభిషేకం చేసిన అధ్యాపకులు, విద్యార్థులు. అంబేద్కర్ గురించి అవమానంగా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే యూత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.